నమస్తే అండి, నేను డాక్టర్ స్వాతి రుద్ర వెల్నెస్ సెంటర్ నుంచి. విశాలాక్షి గారు అంబర్పేట నుంచి వచ్చారు. డీవీటీ ఇష్యూ ఉండింది, అంటే బ్లడ్ క్లాట్ అనమాట. అలాగే హార్ట్ కి సంబంధించి కూడా ఇష్యూ ఉండింది. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకునే కన్నా ముందు వారు పడ్డ ఇబ్బందులు, అలాగే ఇప్పుడు ఎలాగుంది అని వారే చెప్తారు, విందాం. చెప్పండి. స్వాతి గారి దగ్గరికి వచ్చాక నాకు అంతకుముందు బాగా నాకు ఆయాసము, ఇంకా బాగా ఫుడ్ రిస్ట్రిక్షన్, అసలు నడిస్తే కూడా చాలా పెయిన్స్ ఉండేది కాళ్ళలో డీవీటీ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు స్వాతి గారి దగ్గరికి వచ్చాక చాలా రిలీఫ్ ఉందండి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది, అంత ఆయాసం లేదు, చాలా ఫార్ బెటర్ ఫీల్ అవుతుంది. హార్ట్ కి సంబంధించి కూడా అప్పుడు మీరు రిపోర్ట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత మీ రిపోర్ట్స్ ఎలాగున్నాయి? బ్లడ్ క్లాట్ సైజ్ తగ్గిందండి. అప్పుడు ఆ సైజ్ కన్నా ఇప్పుడు ఇంకా చిన్నగా అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు పెయిన్ అది ఎలాగుంది మీ కాల్లో? పెయిన్ చాలా రిలీఫ్ ఉందండి. అంతకుముందు చాలా నాకు నడిస్తే కూడా ఇబ్బందిగా చాలా ఆయాసపడేదాన్ని, కానీ ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది. అంత లేదు, అసలు అంత ఆయాసం లేదు. హార్ట్ వైజ్ కూడా హెల్త్ అది డాక్టర్ ఏమని చెప్పారు? ఇప్పుడు పర్వాలేదని చెప్పారు. సర్క్యులేషన్ అది బాగుందని చెప్పారు. చాలా ఫార్ బెటర్ అసలు. ఓకే, చాలా బెటర్. సో కంప్లీట్ గా నాడీ వైద్యం ద్వారా మరియు హెర్బల్ ద్వారానే వీరికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 90% అనుకోవచ్చు కదా. 90% వారికి అన్ని ఇష్యూస్ క్యూర్ అయ్యాయి. అలాగే వీళ్ళు నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా బాగా కాఫ్ తో వచ్చారు. సో రాగానే మీకు నాడీ చికిత్స చేశాను. ఇప్పుడు ఎలాగుంది, మీకు దగ్గు వస్తుందా? అసలు లేదు, నేను చాలా విపరీతమైన కాఫ్ తో వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా ట్రీట్మెంట్ చేసి కూడా ఒక 1/2 hour అవుతుంది కదా, మీకు కంప్లీట్ గా రిలీఫ్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.